హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంట్లో కానీ దొండకాయ టమాటా పచ్చడి చేస్తున్నానండి. దొండకాయ టమాటా కాంబినేషన్తో పచ్చడి అయితే సూపర్ సూపర్ అద్దరిపోయింది. టేస్ట్ వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. దానికి ఉప్పు చేప వేయించుకున్న ఆమ్లెట్ వేసుకున్నా కూడా అద్దరిపోయింది. ఇప్పుడు ఆ వెరైటీ అయితే నేను చేస్తున్నాను. ఆ పచ్చడి చేసే విధానం చూపిస్తాను. అండి, చూసారు కదా, నేను పళ్ళ మార్కెట్కి అయితే వచ్చాను. కాయలు అయితే తీసుకుంటున్నాము. ఆ వీడియో మొత్తం పెడతాం, చూడండి. అది చూడండి, ఏందో వెరైటీ కాయలండి. హార్ట్కి మంచిదంట, కిడ్నీలకి హార్ట్కి చాలా మంచిదంట. ఇవి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. కాయలు అన్నీ ఉన్నాయండి, అన్ని రకాల కాయలు ఉన్నాయి, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అన్నీ ఉన్నాయి, చాలా వెరైటీలు ఉన్నాయి. దొండకాయలు తీసుకున్నానండి ఒక అర కేజీకి. మార్కెట్కి వెళ్ళాను నిన్న, ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. ఆ వీడియో కూడా ఉంది, చూడండి మీరు. కూరగాయలు, ఉప్పు చేపలు అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను నేను. ఈ దొండకాయలు అరకిలో తీసుకున్నానండి. ఒక 4 టమాటాలు వేసి, కాసిన పచ్చిమిరకాయలు వేసి పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి అసలు ఎలా ఉన్నాయో దొండకాయలు అయితే. ఈ దొండకాయ అయితేనే మనకి పచ్చడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టమాటాలు కూడా ఒక 4 తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ముందుగా దొండకాయలన్నీ కూడా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలండి. దొండకాయకి కాస్త అక్కడక్కడ నల్లగా జిగురు అంటుకొని ఉంటుందండి. ఇదంతా శుభ్రంగా చేతులతో కడగాలి. అన్నీ ఇప్పుడు కట్ చేసుకుందాం. మొదలు చివర కట్ చేసుకొని చూడండి, ముక్కల్లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే తొందరగా ఫ్రై అవుతాయని ఇలాగా చక్రాల్లాగా సన్నగా కట్ చేస్తున్నా. రౌండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. కావాలంటే బారుగా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. అన్ని దొండకాయలు కూడా ఇదే విధంగా రౌండ్గా సన్నగా కట్ చేసుకుందాం, తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, అసలు కాయలన్నీ కూడా పచ్చిగా ఉన్నాయి. ఇలా ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. పండిపోయిన దొండకాయలు తీసుకుంటే చట్నీ పులుపు ఎక్కిద్దండి, అంతగా టేస్ట్ ఉండదు. చూడండి, పచ్చిగా ఉండే ప్రతి దొండకాయ కూడా కట్ చేసి పచ్చిగా ఉండే కొబ్బరి ముక్కలల్లే ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదండి, దొండకాయ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, టమాటాలు కూడా శుభ్రంగా కడిగి అవి కూడా కట్ చేసుకుందాం. కాస్త లావుగానే కట్ చేసుకోవచ్చండి. ఇవి నూనెలో మగ్గాయే కదా. చూడండి, టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను, ఇది కూడా పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగి
చూసారు కదండి, అన్నీ కట్ చేయటం అయిపోయింది. స్టవ్ ముట్టించి బాండీ పెట్టాను. కాస్త ఆయిల్ పోసి అన్నీ దోరగా వేయించుకొని పచ్చడి నూరుకుందాం. ఒక 2 స్పూన్లు కాయలు వేసానండి. పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇలా కట్ చేసి వేసినందువలన చిట్టపట్లు ఆడకుండా మిరకాయ పగలకుండా ఉంటుందండి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. చూడండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అది వేసి నీళ్ళల్లో నానబెట్టి పెడదాం. మిరకాయలు అయితే భలే కారం ఉండయండి. అవి వేగుతుంటే ముక్కుల్లో నుంచి గొంతులో నుంచి నసొచ్చేస్తుంది. మిరకాయలు అయితే వేగినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అందులోనే ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. అందులో దొండకాయ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. సన్న సగ మీద మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, మాడకుండా. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. చూసారు కదండి, దొండకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. టమాటాలు కూడా వేయించుకుందామండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా సన్న సెగ మీద వేయించుకుందాం. బాగా మగ్గుతాయండి. టమాటాలు బాగా వేగి దాంట్లో గుజ్జంతా పోతే అసలు పచ్చడి అసలు బాగోదండి. మనకి మగ్గితేనే టమాటా గుజ్జు గుజ్జుగా అప్పుడు బాగుంటుంది. మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి, నానబెట్టి పెట్టాను కదా చింతపండు. ఈ నీళ్లు లేకుండా ఉట్టి చింతపండు వరకు టమాటాల్లో వేసుకుందాం. చూసారుగా, ఇంకా ఈ విధంగా మగ్గితే టమాటా సరిపోయిద్ది. స్టవ్ అయితే కట్టేసుకుందాం. రోలు శుభ్రంగా కడిగి పెట్టానండి. ఇంకా పచ్చడి అయితే రోటి పచ్చడి రెడీ చేసుకుందాం. దొండకాయ టమాటా రోటి పచ్చడి. ముందుగా పచ్చిమిరకాయలు వేసుకొని మెత్తగా దంచుకుందాం. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందామండి. కొద్దిగా వేస్తున్నాను, చూసుకొని మళ్ళీ వేసుకుందాం. వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. వేయించి పెట్టుకున్న టమాటాలు చింతపండు కూడా వేసుకుందాం. ఈ పచ్చట్లో ఒక చిన్నులపాయ కూడా వేసుకోవాలండి. కాస్త కచ్చా పచ్చిగా దంచుకుంటే పచ్చట్లోకి నలిగిద్దని. పచ్చడి అదివరకు మేము చిన్నపిల్లలప్పుడు ఇదే దొండకాయ పచ్చడి టమాటాలు లేకుండా మా అమ్మ నూరేది.
అది వేయించేటప్పుడు నేతి వాసన. ఆ పచ్చడి తింటుంటే కొద్దిగా ఇంకాస్త నెయ్యి చుక్కేసుకొని తింటుంటే పిల్లలమి ఏమి తినేవాళ్ళం అండి. ఆ పచ్చడి ఒక పూటకి అయిపోయేది. కేజీ దొండకాయలు ఉన్నా ఆ టేస్ట్ ఇప్పుడు ఈ కూరగాయలకి లేవు. మనం ఎన్ని వెరైటీస్ వేసినా ఆ టేస్ట్ అనేది తగలటం లేదు. తినాలి కదా బతకటం కోసం, అందుకని ఇంకాస్త రుచి యాడ్ చేసుకొని మనం చేసుకొని తింటమే. దొండకాయ టమాటా రోటి పచ్చడి రెడీ అయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఉప్పు కూడా చూశానండి, కరెక్ట్గా సరిపోయింది. తగ్గితే కొద్దిగా వేసానండి. ఉప్పు కారాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి మిరగాయలతో సహా. పచ్చడి అయితే రెడీ అయింది. తాలింపు అయితే పెట్టనండి. తాలింపు పెడితే నాకు ఎందుకు టేస్ట్ అనిపించదు. పెట్టే వాళ్ళైతే ఇష్టంగా పెట్టుకోండి. తాలింపు వేసుకున్నా అదొక రకంగా టేస్ట్. ఇప్పుడు చేపలు అయితే ఉప్పు చేపలు వేపుతున్నానండి. నేను నిన్న మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను తోక చేపలు. ఇవి వేయించుకొని కాంబినేషన్ నంచుకొని తింటాను. చాలా బాగుంటుందండి అసలు. చూడండి, ఈ చేపలు వచ్చేసి 175 రూపాయలు అయినాయండి. చూడండి, తలా తోక అంతా కూడా కట్ చేసుకుందాం. చేప తలా తోక ఈ పక్క ఇదంతా కూడా కట్ చేసుకొని తీసేసుకోవాలండి. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసుకొని నీళ్ళల్లో వేస్తున్నానండి. పొట్టు అనేది తొందరగా ఊడిద్ది నీళ్ళల్లో నానబెడితే. చూడండి, చూసారు కదండి, చేపలన్నీ కూడా శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. కట్ చేసిన చేప ముక్కలు ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. స్టవ్ ముట్టించుకొని బండి పెట్టుకొని చేప వేయించడానికి ఆయిల్ 3 స్పూన్లు అండి. ఆయిల్ వేడెక్కిందండి. చేప ముక్కలు అయితే వేసుకుందాం. రెండో వైపుకి కూడా తిప్పుకుందాం. చూసారా, చేప ముక్కలన్నీ ఫ్రై అయినాయండి. స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ చేపలు నేను ప్లెయిన్గా వేయించానండి. మామూలుగా పప్పుచారులోకి పప్పు గోంగూరలోకి అయితే కాస్త కారం రాసి ఒక 5 నిమిషాలు ఎండబెట్టి ఫ్రై చేసుకోండి. దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది. నేను పచ్చడి కాబట్టి ఇట్లా ప్లెయిన్గానే వేయించాను. చూసారు కదా, తోక చేప అండి, సముద్రపు చేప, తోక చేప. దొండకాయ టమాటా రోటి పచ్చడి ఈ చేపతో మామూలుగా ఉండదండి. చూడండి, దొండకాయ పచ్చడి ఉప్పు చేప రెడీ అయింది కదా. ఇంకా వేడి వేడి అన్నంలో లాగేయటమేనండి. మామూలుగా ఉండదు అసలు. తలుచుకుంటుంటే అమృతం తిన్న ఫీలింగ్ ఉంది నాకు. నిజంగా అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, దొండకాయ పచ్చడి ఉప్పు చేప. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్త వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.